అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ ఒక షార్ట్ ట్రిక్ చెప్పాను. సో చూడండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ అని చెప్పి అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఈ విధంగా రాసుకున్న తర్వాత ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ రోని ఇక్కడ రాసుకోండి 1 4 -2, సెకండ్ రోని ఇక్కడ రాసుకోండి -2 -5 4. ఇప్పుడు ఈ ఫస్ట్ కాలమ్ ఇక్కడ రాసుకోండి 1 -2 1 1 -2, సెకండ్ కాలమ్ ఇక్కడ రాసుకోండి 4 -5 -2 4 -5. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ కాలమ్ ఈ ఫస్ట్ రో తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం డెక్లు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి అన్నమాట. డైరెక్ట్ గా ఆన్సర్ చేసినట్టే. ఈ రో ఎలిమెంట్స్ కావాలి అంటే మనం ఇక్కడ కాలమ్ ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ మనం -5 × 1 -5, నెక్స్ట్ -2 × 4 -8 అంటే +8 అవుతుంది. ఓకే, -5 + 8 అంటే 3. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ 3 ఎక్కడ ఉంది చూడండి, ఈ రెండు ఆప్షన్ లో ఉంది. అంటే ఇది కాదు మన ఆన్సర్. సో ఫస్ట్ ఎలిమెంట్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో సెకండ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే సెకండ్ ఎలిమెంట్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ కావాలంటే మనం ఇక్కడ కాలమ్ ఆపరేషన్ చేయాలి. చూడండి, -2 × -2 4 -1 × 4 4 అంటే 4 - 4 0. సో సెకండ్ ఎలిమెంట్ ఏదంటే 0. సో ఇంకా ఇది చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఇంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనకి 2 స్టెప్స్ లోనే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ సిమిలర్ గా ఉన్నది అనుకోండి ఇంకొన్ని స్టెప్స్ పడతాయి అన్నమాట. ఓకే, ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.